జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఉండాలంటే ప్రజల సహాయ సహకారాలు అవసరమని ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కరీంనగర్ జిల్లా అడిషనల్ డీసీపీ వెంకటరమణ అన్నారు. హుజరాబాద్ పట్టణంలోని మామిండ్ల వాటలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ జరిగింది. ఉదయం వేకువజామునే పోలీసులు మామిండ్ల వాటలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ పేపర్లను తనిఖీ చేసి సరైన ధృవ పత్రాలు లేని 55 బైకులు, 9 ట్రాక్టర్లు, 7 ఆటోలు, 1 కారును స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్లో కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ, 6 సిఐలు, 7 ఎస్ఐలు, 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం ఒక 55 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 వీలర్స్ 55, కార్స్ 3, ట్రాక్టర్స్ 9, ఆటోస్ 7, బొలెరో 2. ముఖ్యంగా పట్టణంలో నేరాలు, అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు పడకుండా మీడియా మిత్రులారా, ఇక్కడున్న ఓ ప్రజలారా, ఓ యువకులారా, ఈ గాంజాయి అనే డ్రగ్స్ ని సమాజం నుండి అందరూ వెలివేయాలని కోరుకుంటూ, దీనికోసం మాతృదేవోభవ పితృదేవోభవ, మాతృదేవోభవ పితృదేవో బ్రిక్స్ కంపెనీలో వర్క్ చేసే లేబర్ దగ్గర అతని అకౌంట్ పేరులో దాదాపు 58 లక్షలు అతనికి క్రెడిట్ అయినాయి, ఆ అకౌంట్ లో డిపాజిట్ అయినాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హుజురాబాద్ టౌన్లో కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా అధికారులు హుజురాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, టీఎస్ఎస్పీ వివిధ అధికారులు, ఒక 100 మంది అధికారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ ఆపరేషన్ సర్చ్లో ఒక 100 వెహికల్లను కూడా సీజ్ చేయడం జరిగింది. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా ఉండడము, వితౌట్ నంబర్ ప్లేటు, అనుమానాస్పదంగా ఉన్న వెహికల్లను సీజ్ చేయడం జరిగింది. నేరాలు అదుపు చేయడానికి ఎక్కడన్నా క్రిమినల్స్, సస్పెక్ట్స్, వాంటెడ్, ఎన్బిడబ్ల్యూస్ ఎక్స్క్లూడ్ కాకుండా ఉన్నవి ఇలాంటివి ఎవరైనా ఉంటే మేము సస్పెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇలా కార్డన్ సర్చ్ చేయడము ద్వారా ఉపయోగపడుతుంది. దీని కొరకు ఇది చేయడం.